జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో పెట్టకుండా చెప్పని దాన్ని అడగటం లేదు కదా మేము. నువ్వు చెప్పిన దాన్నే కదా అడుగుతున్నావు. ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నావు, నువ్వు ఆ రోజు చెప్పావు, వాగ్దానం చేశావు, ఆ వాగ్దానం ఎందుకు నెరవేర్చలేదని అడుగుతూ ఉన్నావు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నావు, ఆ వాగ్దానం ఎందుకు నెరవేర్చలేదని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా 2,30,000 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అన్నావు, ఎందుకు ఆ వాగ్దానం నెరవేర్చలేదని అడుగుతూ ఉన్నాం. లోకల్ కంపెనీల్లో 75% లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ అన్నావు, అందుకని అడుగుతూ ఉన్నావు. ఆ రోజు నువ్వు చెప్పావు కాబట్టి అడుగుతూ ఉన్నావు. నువ్వు ఆ రోజు చెప్పావు కదా, నేను పులిబిడ్డని, మాట తప్పును మడమ తిప్పనని. ఈరోజు ఇవేవి చేయలా. అలాంటప్పుడు నువ్వు పులిబిడ్డ కాదని ఒప్పుకుంటావా? మాట తప్పావు, మడమ తిప్పావు. నీ దృష్టిలో నువ్వు ఆ రోజు ఏమని చెప్పావు తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఎవరన్నా రాజకీయ నాయకుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పొరకట్టలు చూపేయండి, చెప్పులు చూపేయండి అని చెప్పావు. ఈ రోజు నీకేం చూపించాలి? నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. నీ పార్టీ నాయకులు కొడాలి నానిలాగా, అంబట్టి రాంబాబులాగా సంస్కారం లేకుండా మేము మాట్లాడలేము. ఎందుకంటే మాకు తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు కాబట్టి నిన్ను అడుగుతూ ఉన్నాం. నువ్వు సమాధానం చెప్పు. దీనికి యువతకి, రాష్ట్ర యువతకి నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వేం చేసావు తెలుసా? ఈ హామీలు ఏమీ నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతని లిక్కర్కి అడిక్ట్ చేశావు, అదేవిధంగా సిగరెట్లకు అడిక్ట్ చేశావు, అదేవిధంగా గంజాయికి అడిక్ట్ చేశావు, డ్రగ్స్కి అడిక్ట్ చేశావు. ఈ విధంగా అడిక్ట్ చేసి వాళ్ళని నిర్వీర్యం చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివిపించి ఉద్యోగాల్లో మా పిల్లలు బాగుపడతారు, మాకు వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకొని మమ్మల్ని బాగు చూస్తారు అనుకుంటే అలాంటి తల్లిదండ్రుల పొట్ట కొట్టావు జగన్ రెడ్డి. నువ్వు ఏ విధంగా కొట్టావో తెలుసా? గంజాయికి అడిక్ట్ చేయించి. ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళగా గంజాయి ఎందుకు పెరిగింది? దానికి నువ్వేం చర్యలు తీసుకున్నావు? సమాధానం చెప్పు. డ్రగ్స్ ఈరోజు విదేశాల నుంచి మన వైజాగ్ పోర్టుకే ఎందుకు వస్తూ ఉన్నాయి? భారతదేశంలో ఎక్కడ పోర్టు లేనట్టు. దానికి సమాధానం చెప్పు. అదేవిధంగా లిక్కర్కి, ముఖ్యంగా కాలేజ్ స్థాయి నుంచి యూత్ని లిక్కర్కి అడిక్ట్ చేసింది నువ్వు కదా, దీనికి సమాధానం చెప్పు. వీటన్నిటికీ సమాధానం చెప్పు జగన్ రెడ్డి. ఇవి ఏవి చేయకుండా రాష్ట్ర యువతను దగా చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఏం చేశాడో కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని దగా చేశాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా చెప్పుకోవడం మన బాధ్యత. ఎందుకంటే గతంలో ఇప్పటి నుంచే కాదు, ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా విద్యను ప్రోత్సహించాడు, రిజర్వేషన్లు కల్పించాడు, ఐటీ తీసుకొని వచ్చాడు, కంపెనీలు తీసుకొని వచ్చాడు. రైతు బిడ్డలు కూడా రారాజులుగా వెలగాలి, రైతు బిడ్డలు కూడా పేదరిక నిర్మూలన జరగాలంటే అది విద్యతోనే సాధ్యం. చదువుకున్న తర్వాత ఆ రోజు ఎంతండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు 23 జిల్లాలకు గాను 23 ఇంజనీరింగ్ కాలేజీలు ఏమో ఉన్నాయి. అలాంటి 23 ఇంజనీరింగ్ కాలేజీలు 223కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు మార్చి ఆ తర్వాత అప్పటికి 10,000 కూడా లేని ఇంజనీరింగ్ సీట్లను దాదాపుగా 60,000కు పైగా మార్చి ఎంతోమంది రైతు బిడ్డలను చదువుకోండి, మీరు చదువుకుంటే మీ పేదరిక నిర్మూలన అనేది జరుగుతుంది, సమాజం బాగుపడుతుందని చెప్తే ఆ రోజు చదివిపించాడు. ఆ రోజు కంపెనీలు తీసుకొని వచ్చాడు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. దాని ద్వారా ఎంతోమంది రైతు బిడ్డలు రారాజులుగా, కోటీశ్వరులుగా అయ్యారంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది. అదేవిధంగా 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారంటే అటుపక్క శ్రీకాకుళం నుంచి ఇటుపక్క అనంతపురం జిల్లా వరకు 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్గా మార్చారు. ఉత్తరాంధ్రని ఎకనామిక్ క్యాపిటల్గా, అదేవిధంగా మిలీనియం టవర్స్ తీసుకొని వచ్చి ఆ రోజు అనేక కంపెనీలని, మిలీనియం టవర్స్లో అనేక ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చారు. అదేవిధంగా మెడ్టెక్ జోన్ తీసుకొని వచ్చారు. అదేవిధంగా గోదావరి జిల్లాని ఆక్వా హబ్గా మార్చారు. అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో మంగళగిరిలో ఆ రోజు రాజధాని గన్నవరం దగ్గర HCL కావచ్చు, ఇలాంటి కంపెనీలన్నీ తీసుకొని వచ్చారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా దగ్గర శ్రీ సిటీ, ఇవన్నీ సెజ్లు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు. అదేవిధంగా రాయలసీమకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమలో యువత ఓడించినా నన్ను ఓడించారనుకోలేదు చంద్రబాబు నాయుడు గారు, నాకు బాధ్యత పెంచారు, నేను అభివృద్ధి చేసి గెలవాలని ఉద్దేశించి ఆ రోజు అభివృద్ధి పరుగులు పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చిత్తూరు జిల్లాలో మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన, తెలుగుదేశం పార్టీకి ఆ రోజు 14 స్థానాల్లో 6 స్థానాలే ఇచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది తెలుసా? సెల్కాన్, కార్బన్, డిక్సాన్, TCL, జోహో, ఇదే విధంగా అనేక కంపెనీలు తీసుకొని శ్రీ సిటీ డెవలప్మెంట్ ఇవన్నీ చేసింది. అదేవిధంగా విభజన చట్టంలో అనేక సెంట్రల్ యూనివర్సిటీస్ వస్తే IIT, ఐజార్ ఎక్కడికి? చిత్తూరు జిల్లాకు తీసుకొని వచ్చింది. అదేవిధంగా కడప జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక్క సీటే ఇచ్చినా కానీ అక్కడ అనేక చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు 2-3 స్థానాలే ఇచ్చినా కూడా ఏ విధంగా అభివృద్ధి చేశాడు తెలుసా? 2 సిమెంట్ ఫ్యాక్టరీల ఆపరేషన్ తీసుకొని వచ్చాడు, ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ తీసుకొని వచ్చాడు, మెగా సీడ్ పార్క్ తీసుకొని వచ్చాడు, ఉక్కు కర్మాగారం తీసుకొని వచ్చాడు, అదేవిధంగా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ పూర్తి చేశాడు. అదేవిధంగా అనంతపురం జిల్లా కరువు సీమ అంటాం, అలాంటి కరువు సీమ కనీసం నీరు గొళ్ళేని దగ్గర అక్కడ రిజర్వాయర్లు పూర్తి చేసి ఆ రోజు జీడిపల్లి రిజర్వాయర్, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీళ్లు తెచ్చి కరువు సీమలో కార్ల సీమగా మార్చాడు. కియాన్ తీసుకొని వచ్చి భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియాన్ తీసుకొని వచ్చాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆ రోజు యువతకి. అదేవిధంగా సాక్షాత్తు 10 లక్షల ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని ఆనాటి ఐటీ మినిస్టర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం వేరే వాళ్ళు ఉన్నారు, గుడ్డి అమర్నాథ్ ఉన్నాడు, ఒకప్పుడు ఐటీ మినిస్టర్గా
ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గారు శాసనసభలో శ్వేతపత్రం రిలీజ్ చేసేటప్పుడు 2019లో నిలబడి చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక ప్రైవేట్ రంగంలోనే 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని చెప్పింది ఈనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఉపాధి ఉద్యోగ అవకాశాలు అవి. అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేని యువతకి నిరుద్యోగ భృతి చాదుకున్నాడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు.